హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే బెండ తోట దగ్గరకు వచ్చాము. బెండకాయలు మొత్తం వంకరలు తిరుగుతున్నాయంట, పురుగుండి. అది చూద్దామని వచ్చాము బెండ తోట దగ్గరికి. బెండకాయలు కూడా సక్రంగా తెగట్లేదంట, కొయ్యటానికి చూద్దామని వచ్చాము. మీరు కూడా చూడండి, ఇదిగోండి ఇలా వంకరలు తిరుగుతున్నాయంట బెండకాయలు, పురుగుండి. ఇలా వంకరలు తిరిగితే మార్కెట్లో మంచిగా కొనరు బెండకాయలు. అదే చూడండి, ఇలా వంకరలు తిరిగినాయి బెండకాయలు. బెండ తోట చూడండి. ఈ బెండకాయలు కూడా రోజు ఇడిచి రోజు కటింగ్ ఉంటుందండి. ఇది 4వ సారి కటింగు. 2-3 క్వింటాల దాకా అవుతున్నాయి బెండకాయలు. ఈ బెండ తోటకి రోజు ఇడిచి రోజు వాటర్ ఇస్తూ ఉండాలి. బెండ తోటకి నీళ్లు కడితేనే బెండ తోట కాయలు మంచిగా దిగుతాయి. నీళ్లు కడుతున్నా కానీ బెండకాయలు దిగట్లేదంట. అది బెండకాయలు మంచిగా దిగాలంటే బెల్లం కలిపి మందు కొట్టాలంట, స్ప్రే చేయాలంట. చూద్దాం, ట్రై చేద్దామని ఇవాళ వచ్చాం మేము. చూడండి పురుగు ఎలా వచ్చిందో చూడండి. ఈ బెండ మొగ్గ మొత్తం వచ్చేసింది పురుగు. చెట్టు మొత్తం వచ్చేసింది. చిక్కుడు పందిరిలో వచ్చే పేను బంక వచ్చినట్టు వచ్చిందండి ఈ బెండ తోటకి. దీనివల్ల కాయ ముడత వచ్చింది, మొత్తం వంకర వచ్చేస్తుంది కాయ ఈ పురుగు వల్ల. ఈ బెండ తోట మొత్తం 75 సెంట్లు ఉంటుందండి. ఇది బెండకాయ సైజు మంచిగానే వస్తుందండి. బెండకాయ ఇది సింగంటావారి కంపెనీ బెండకాయ. కాయ మంచిగానే ఉంది కానీ కాయ తెగట్లేదంటండి. ఈరోజు మందు కొడదామని వచ్చారు. స్ప్రే చేస్తే దాంట్లో బెల్లం కలిపి స్ప్రే చేస్తే మంచిగా తెగుద్దని చెప్పారని ఈరోజు స్ప్రే చేద్దామని వచ్చాము. ఒక్కరోజు బెండకాయ కొయ్యపోయినా కానీ ముదిరిపోతాయి బెండకాయలు. రోజు ఇడిచి రోజు బెండకాయలు కటింగ్ చేయాలి కంపల్సరీగా. ఇదిగోండి బెల్లం కరగదీస్తున్నారు మా మావయ్య. చూడండి, దేనికట మావయ్య బెల్లం? కాయలు తగ్గటానికా? ఎవరు చెప్పారు మీకు? ట్రై చేద్దాం, చూద్దాం. కేజీ తెచ్చారా? ఇది 13,045 అంటండి. ఇది కాయ మంచిగా తెగటానికి, బెండకాయ తెగట్లేదంట. అది స్ప్రే చేస్తున్నారు ఈరోజు. ఇది స్ప్రే చేస్తే బెండకాయ తెగిద్దా అన్నారు కంపెనీ వాళ్ళే చెప్పారు. ఇది కూడా ట్రై చేద్దాం. అలా ఉండండి. బెల్లం కలిపిన వాటర్తో స్ప్రే చేస్తున్నారు బెండ తోటకి. బెండ తోట ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బెల్లం కలుపుకొని స్ప్రే చేయండి. ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేస్తే తప్పేం లేదు కదండి. బెల్లం కలిపి మందు ఒకసారి స్ప్రే చేయండి. బెండకాయలు మంచిగా దిగుతాయి అంట. ఒకసారి ట్రై చేయండి అందరూ, బెండ తోట వేసిన వాళ్ళందరూ. మేము కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయటం, బెల్లం కలిపిన నీళ్ళు. చూడాలి రేపు రిజల్ట్ ఎట్లుంటుందో. మంచిగా కాయ దిగితేనే కోసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. రైతులకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.